మరి ఈరోజు నా పేరు రుద్రాచల కుల్లాయప బాలసంతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా 32 కులాల సంచార జాతుల సంఘం ఉపాధ్యక్షుడిగా మరి ఈరోజు మా సంచార జాతుల స్థితిగతుల పైన ఈరోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల కాలంలో కూడా అందరినీ కూడా గొప్పలు ఎంతో చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులంతా కూడా మరి ఏది చేసిపోసిందిలే. ఎన్ని గవర్నమెంట్లు ఎంతమంది మారినా ఏది వచ్చినా కూడా మాకు న్యాయం చేయలేదు. మరి ఒక చంద్రబాబు నాయుడు 2014 నుండి 2016 వరకు మీ పోరాటంలో ఆయన మాకు ప్రత్యేకమైన ఒక జీవో తీసుకొచ్చి మాకు స్థితిగతులు మాకు ఎక్కడ కూడా ఒక పిల్లలు చదువుకునే కానీ ఊర్లో ఇల్లు కానీ అడవిలో చేను కానీ లేకపోయేది. ఇంటింటిపై ఊరూరు పొంటి బిచ్చాటం చేస్తూ జీవనం చేస్తూ బతుకుంటున్న మాకి మా 32 కులాలను వేకదాటికి ఒక తాటిపేకి తెచ్చి 17 జీవో నంబర్ ఇచ్చి మాకు బ్యాంకు లింకప్ లేకుండా ఒక కుటుంబానికి 30,000 రూపాయలు అట్లా 30,000 కుటుంబాలకు కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడు. నేను ఇంత పొడుగు చేసినాను, ఇంత లావు చేసినానని. ఈయన చేసిందంత ఏంటంటే ఆయన పెట్టుకున్న బోసిడీకే మందు కంపెనీ, అంటే ఆ కంపెనీలు పెట్టుకొని మందులు బోసిడీకే కంపెనీ మందు ఈ జగన్మోహన్ రెడ్డిది. ఆ మందు తాగి సర్వనాశనం అయిపోతున్నారు ఈరోజు పేద ప్రజలందరూ. ఆ రోజు 60 రూపాయలు 50 రూపాయలు ఉన్న మందు ఈరోజు 250 రూపాయలు 300 రూపాయలు. మరి ఈరోజు కూలివాడు కూలి చేసుకోలేక చచ్చిపోతున్నాడు, ఇసుక లేక చస్తున్నారు, మరి సిమెంటు లేక చస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆయన దోపిడీలు చేసుకుంటూ ఆయన ధనాన్ని దాచిపెట్టుకుంటూ వేల కోట్లు ఈరోజు లక్షల కోట్లు అప్పు చేసినాడంటే ఎంత గొప్ప న్యాయం చేసినా మరి ముఖ్యమంత్రి అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసాలా. మరి ఈ ప్రజలందరూ కూడా ఇప్పటికైనా తెలుసుకునే వారం చేయాలా. మాకి చేసిన ఒక దేవుడు అనేవాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనసుపూర్తిగా చెప్పుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో దగ్గర 30,40,00,000 జనాభా ఈ సంచార జాతులు 32 కులాల వాళ్ళు ఉన్నాము. వీళ్ళందరికీ కూడా న్యాయం తలపెట్టిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే. ఆయన మాకు ఒక జీవో తెచ్చి మాకు ఎక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో అందరి చోట్ల కూడా చెప్పి వీళ్ళకి కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, వీళ్ళ పిల్లలు చదువుకోవాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని న్యాయం చేసిన దేవుడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఇప్పటికీ ఎప్పుడు కూడా మేము ఒక దేవుడుగానే భావిస్తాము. రాబోయే దినాలు కూడా మా 32 కులాల సంచార జాతులు కూడా టీడీపీ పార్టీ వెనక అండగా ఉంటారు. ఎప్పుడు కూడా మా ఓట్లు ఎక్కడ పక్కకు పోవని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే కాకుండా ఈరోజు ఎన్నో కలిపిల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి మరి ముసలి వాళ్ళని ముద్దు పెట్టి మరి అక్కల్ని చెల్లెల్ని ముద్దు పెట్టి నా మేనగోళ్ళు నా అక్కలు నా చెల్లెలు అని చెప్పేసి అందరినెట్టినే చేయబెట్టి కూడా పాకాల లోకానికి దిక్కేసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. మరి ఈరోజు ఆయన చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేదు. మా సంచార జాతులకు ఎక్కడ కూడా ఒక చిల్లి గవ్వ కానీ, ఒక సెంటు స్థలం కానీ, ఒక ఇల్లు కానీ మా కళాకారులకి ఈరోజు బిచ్చాటం చేసుకున్న అందరి కళల్లో కూడా మన్ను కొట్టి సర్వనాశం చేస్తున్న ఒక పింఛన్ లేకుండా ఉన్న పింఛన్ కూడా ఇప్పుడు పద్దెంబాన్ని వెంకటేష్ అన్న కూడా ఆయన పింఛన్ కూడా తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఉండకూడదని చెప్పేసి మా పేదవాళ్ళు మా సంచార జాతుల గోడు కూడా అతను కొట్టుకుంటుంది. మరి అన్నా క్యాంటీన్ పెట్టి అన్నం పెడుతుండే బిచ్చమడుకొని వస్తే అక్కడికి వచ్చి ఊరంతా తిరిగి వస్తే ఆయన ఇంత అన్నం పెడుతుండేది 5 రూపాయల అన్నం, అది తిని సంతోషపడేవాళ్ళు. ఈరోజు అది లేకుండా కూడా మా కడుపు కొట్టినాడు. ఆ పాపం ఊకనే పోదు ఆయనకి. అందరూ కూడా ఎంతమంది శపిస్తున్నారో ఎంతమంది బాధపడుతున్నారో ఆ గోడు ఊరికే పోదని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉండే బడుగు బలిగిన వర్గాలు మాత్రం అని ఆయన ఆశాజ్యోతి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడే. మనలందరినీ కాపాడుతున్నది ఆయన, మనందరికి న్యాయం చేస్తున్నది. ఈరోజు అడుగు నుండి ఆ కులాలందరూ కూడా పదవులు పొంది మరి చట్టసభలకు వెళ్ళారంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు నారా చంద్రబాబు పెట్టిన పార్టీ ఈరోజు ఇంతవరకు కూడా భవిష్యత్తులో అందరూ కూడా ఆయన కోరుకుంటున్నారు, ఆయన మనస్ఫూర్తిగా దేవుడు అని తలుచుకుంటున్నారు. కాబట్టి మా సంచార జాతులకి న్యాయం చేసే వాళ్ళు ఎవరంటే కూడా ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదండి, కార్పొరేషన్ ఏమైనా నిధులు కేటాయించారా? మీరు ఎప్పుడైనా సరే మీ సమస్యలను కార్పొరేషన్ దగ్గరికి తీసుకెళ్ళి తెలియజేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు కార్పొరేషన్లు పెట్టి మాకు ప్రత్యేకంగా కూడా లోన్లు ఇప్పించటమైంది, మాకు ప్రత్యేకమైన ఆఫీసర్లు వేయటమైంది, మాకు ఒక చైర్మన్ కూడా కాయించి చైర్మన్ చేయటమైంది. మరి ఈరోజు ఎవరినో చైర్మన్లు పెట్టి ఆయన బూట్లు దూడ్చడానికి ఆయన ఏదో ఎక్కడన్నా కార్యక్రమాలు చేసి అక్కడ బోధన తప్ప 10 మందిని 60-70 కార్పొరేషన్లు పెట్టిన అంటున్నాడు. ఈరోజు ఒకరికి కూడా ₹1 ఇచ్చిన పాపన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఏ న్యాయం జరగలేదు. మా చంద్రబాబు నాయుడు చేసిండేది ఆ రోజు 100 కోట్లు వెంటనే రిలీజ్ చేసి కూడా మా సంచార జాతులందరికీ కూడా 30,000 రూపాయలు బ్యాంకు లింకప్ లేకుండా సహాయ సహకారాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి అదేవిధంగా 100 యూనిట్ల ఉచిత కరెంటు ఇప్పుడు కూడా ఆ ఉచిత కరెంటు చేసుకుంటున్నాం. ఈరోజు నేను ఇస్తానని గొప్పలు చెప్పినాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు
వంద యూనిట్ల కరెంట్ ఇచ్చాడు. ఈ రోజు నేను 200 యూనిట్ల కరెంట్ ఇస్తే మా పేదవాళ్ళు బాగుపడతారు కదా, ఎంతో ముందుకెళ్తారు కదా, దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి ప్లానింగ్ పెట్టి జీవోలు చేస్తున్నాడు. అడుక్కొక జీవో, ఇంటికొక జీవో, గుడిసెకొక జీవో చేసుకుంటున్నాడు. ఆయన ఋషికొండలు దోగితే జీవో లేదు, ఆయన నిధులు దోగితే జీవోలు లేవు, ఆయన ఉసుక దోపిడీ చేస్తే జీవోలు లేవు. మాలాంటి పేద ప్రజల కడుపు కొట్టి దుర్మార్గమైన వ్యవస్థ, దుర్మార్గమైన పాలన ఇది ఇంతటితో అంతమైపోవాలా. మా అందరూ సాపిని కూడా సంచార జాతుల బిచ్చగాళ్ళ సాపిని కూడా కొట్టుకొని ఊరికే పోడు. మాకు ఎలాంటి ₹1 కూడా మాకు అందుబాటులోకి రాలేదు. ఎవరికి కూడా ఏ కార్పొరేషన్ పెట్టి ఏం చేయలేదు. అది చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ఆయన ఆశీస్సులు మా పైన ఉన్నాయి. ఆయన మాకు ఒక దేవుడని కూడా ఎప్పుడు కొలుచుకుంటాము. మాకు కూడా రాబోయే దినాల్లో కూడా ఇంకా కొంతమందికి కూడా భవిష్యత్తులో అన్ని రంగాల ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి కోరుకుంటూ, తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అయితే మరి ఆయన ద్వారా అన్ని రకాల పనులు జరుగుతాయి, అందరూ ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ, ఇట్లు సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్టు కుల్లాయప్ప.